ఆంధ్ర ప్రజలతో దురదృష్టం. తొగ్గుల కన్నా మొదటి నుంచి తొగ్గుల కన్నా ఇలా ఫేక్ సీఎం, పరిపాలన విధానం తెలియదు. మీరందరూ కూడా సుమారు 18 నెలలు దాటిపోయింది పరిపాలన స్టార్ట్ అయ్యి. ఈ 18 నెలలు కూడా మనం గమనిస్తే అతను చేసిన పరిపాలన చూస్తే ఇవాళ దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా దోపిడీ. మొట్టమొదటిగా ఇసుక దోపిడీ, కొన్ని వేల కోట్లు దోపిడీ చేశారు. ఈ రోజు 18 నెలలు అయినప్పటికి కూడా ఇసుక పాలసీ తీసుకెళ్లాలనే దుర్మార్గ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. 18 నెలలైంది, పాలసీ లేదు, ఇసుక పాలసీ లేదు. అంతేకాకుండా మన ఎవరు అన్నారు, బ్రహ్మాండ చెప్పేదను, ఒక ఛాన్స్ అంటే జారిపడి ముఖ్యమంత్రిని చేసాం. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చీప్ లెక్కర్ రాష్ట్రంలో అమ్ముకున్నట్టు దుర్మార్గుడు అని చెప్పి మాట్లాడే వచ్చింది వేళ అని చెప్పి ఈ సందర్భం చేస్తాం. వాడు చెప్పిన మందే తాగాలి, మనం వాడు తయారు చేసిన మందే తాగాల, ఇంకేం మందు తాగడానికి వీల్లేదు. ప్రజల ఆరోగ్యం పాడు చేసుకున్నారు. ఇవాళ మీ పట్టణంలో నాకు తెలియదు కానీ మా పల్లెటూరులో ప్రతి ఊర్లో కూడా నాటుసార దుకాణాలు వచ్చాయి. ఆరోగ్య వర్గాలు పెరిగిపోయి, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి, నూనె డబ్బా రేటు డబుల్ అయిపోయింది, కందిపప్పు రేటు డబుల్ అయిపోయింది, పెట్రోల్ రేటు పెంచారు, డీజిల్ రేట్లు పెంచారు. రేపో మాపో 90 రూపాయలు అయిపోతుంది పెట్రోల్ లీటర్లో. ఒక మంత్రి అంటున్నారట 90 రూపాయలు అయితే రౌండ్ ఫిగర్ 100 చేద్దామని. 90 రూపాయలు చేయించుకోలేరు ప్రజలు, 100 రూపాయలు రౌండ్ ఫిగర్ చేస్తే 100 రూపాయలు ఇచ్చేస్తూ ఉంటారండి. అటువంటి పరిపాలన. కరెంటు ఛార్జీలు పెంచారు. ఇవాళ దుర్మార్గం ఏంటంటే ఇంటి పనులు పెంచుతున్నాడు. మన బొత్స సత్యబాబు గారు ఇవాళ దానికి మన అసెంబ్లీలో బిల్లు పాస్ పెట్టాడు, ఒక చట్టం తీసుకొస్తాడు. ఏంటి ఆ చట్టం అంటే, భూమి రేట్లు మార్కెట్ రేట్లు ఎంత ఉందో దాని మీద పన్నేస్తాడు. అంటే ఆ విధంగా వేస్తే పట్టణంలో ఉన్న ప్రజలతో దూరంతా తీరిపోయింది. బొత్స సత్యబాబు గారు బొర్రుండి పెట్టాడు ఆ బిల్లు చట్టం. ఏంటని అర్థం కాని పరిస్థితి. ఇవాళ మంచినీరు మీద పొందట, ఇంటి మీద పొందట, ఖాళీ జాగాల మీద పొందట, ఊళ్ళో చెత్త మీద కూడా పొందేస్తాడు. మన మీద అక్కడ చెత్త వేయడానికి కూడా మన మీద పొందేసే పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇవాళ ఇంట్లో బాగా పొందట. ఈ విధంగా చట్టం తీసుకొచ్చి ప్రజల మీద చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి దౌర్భాగ్య పరిపాలన చెప్పి ఈ సందర్భంగా అందరికీ. రెడ్డి గారు మన 3 జిల్లాలకు పెద్ద అతనే. అతను ఏం చెబితే జరగాల, అది చెప్పిందే వేదం. ఈ 3 జిల్లాల్లో చూస్తే బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు, పార్టీలు కానీ వాళ్ళ పార్టీలు కానీ. ఒక్కడికి కూడా వాయిస్ లేదు, మాట్లాడాలి వీలు లేదు. విజయసాయి రెడ్డి గారు ఏం చెబుతారో మాట్లాడాల. విజయసాయి రెడ్డి కూర్చోమంటే కూర్చోవాలో, లేకపోతే లెగాల. బాబు మా మంత్రి గారు ఉన్నారు, మన శ్రీనివాస్ గారు, మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, వారికి కూడా వాయిస్ పడిపోయింది. వచ్చి నోరు మాట్లాడలేదు ఎక్కడ. అక్కడ కూడా స్ట్రోక్ తేలి ఉంటుంది, పెద్ద స్ట్రోక్ తేలి ఉంటుంది. ముందు గట్టిగా మాట్లాడేవాడు. ఈ మధ్య 2 నెలల నుంచి వస్తాను ఎక్కడ మాట్లాడలేదు బాబు. మరి ఏం చేశారు తెలియదు. ఈవేళ విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ప్రెస్ ద్వారా చెప్తున్నాను, మీ అందరికీ మనం చేస్తున్నాను. 18 నెలల్లో విశాఖపట్నం టౌన్ మీరు ఏం చేశారు, ఒక పనైనా చేశారని చెప్పి తమ్ముంటే చెప్పమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు కానీ, వేసిన రోడ్లు కానీ, వేసిన గ్రైండరీ కానీ అవే తప్పించి ఏమన్నా మీరు చేశారో కొత్తగా అని చెప్పి మనం చేస్తాను. బీచ్ రోడ్ లో మొత్తం స్థలాలన్నీ కూడా దోపిడీ చేస్తున్నారు. శుక్రవారం వస్తే
అందరికీ భయం. శుక్రవారం వస్తే భయం, శనివారం నాడు వీళ్ళు కూడా భయం, ఏ ఇల్లు పడుకోతారో భయం, ఏ స్థలాలు ఆక్రమించుకుంటారో భయం. ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టు లేదు కాబట్టి కుక్కలే తీసుకుని పుట్టేయడమే. ఈవేళ కంప్లైంట్ వాలంటీర్ క్లబ్ నుంచి వీరుపట్నం వెళ్ళే కోసం ఆలోచించి చూడండి, ప్రతి స్థలం కూడా ఆక్రమించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పెంచినటువంటి ఇంటి పన్ను కానీ, అలాగే వార్షిక పన్ను కానీ, లైటింగ్ పన్ను కానీ, లేకపోతే ఈ డ్రైనేజ్ పన్ను కానీ వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ పన్ను భారం పేదవాడు నడ్డి ఎరగొట్టేట్టు ఉంది. గడిచిన 9 నెలలుగా ఎవరికి ఎటువంటి పనులు లేవు, అలాగే ఉపాధి అవకాశాలు లేవు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇసుక రేటు పెంచడం. ఒక్కసారి ఇసుక రేటు పెంచి పేదవాడికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి కల్పించి మళ్ళీ ఇప్పుడు మీరు పన్ను పెంచడం అంటే మరి పేదవాడి యొక్క పరిస్థితి మీరు ఆలోచిస్తున్నారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ పెంచినటువంటి పన్ను వెంటనే తగ్గించారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైనా సరే పన్ను కట్టాలంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, ట్రాన్స్ ఫెసిలిటీస్ బాగున్నాయా, రోడ్లు బాగున్నాయా, ఏమైనా ఇటుకు పెట్టినటువంటి దాఖలాలు లేవు, ఒక ఏమైనా గవర్నమెంట్ వేసినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ రోడ్డు చూడండి, ఆ రోడ్లన్నీ కొత్తతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు పన్ను పెంచడం చాలా దారుణం. ఇప్పటికైనా సరే ఈ ప్రజా వ్యతిరేక విధానాలను మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తూ, అలాగే ఇంకో మాట కండి, ఈరోజు కాంట్రాక్ట్ కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఏదైతే CFMS కంప్యూటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దాంట్లో డిపాజిట్ చేసినటువంటి డబ్బులు, CVMC డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇలా అవకాశం డబ్బులు మళ్ళీ ట్యాక్స్ వేయడానికి చాలా దారుణం. వెంటనే పెంచినటువంటి ట్యాక్స్ ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పి ప్రజల పక్షాన్ని నిల్చున్నామని చెప్పి మేము ఈ మున్సిపల్ ఆస్తి పన్ను బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున వాకౌట్ చేయడం జరిగింది. యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో కౌన్సిల్లో దీన్ని తిరస్కరించడం కూడా జరిగింది. ఓటింగ్ చేసి మరలా అసెంబ్లీకి తీసుకొచ్చి దాన్ని బలవంతంగా ఈ ప్రజా వ్యతిరేక బిల్లుని ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ రోజున కరోనాతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, గ్యాస్ ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక లేని పరిస్థితి, సిమెంట్ ధరలు, ఐరన్ అన్ని పెంచిన సమయంలో మరలా ఈ ప్రజా వ్యతిరేక బిల్లు ఆస్తి పన్నును తీసుకురావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలనకి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా విశాఖ నగరంలో అభివృద్ధి అనేది ఈ 18 నెలల నుంచి ఏమీ లేదు. ఎన్ని వందల కోట్ల రూపాయలు CFMSతో వాడుతుంది కూడా పెద్దలు పల్లా శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన నిధులు, నగరపాలక సంస్థ నిధులు, GVMC నిధులు ప్రభుత్వానికి వెళ్ళి వాళ్ళు వాడుకుంటే ఇక్కడ కాంట్రాక్టులకు 300 కోట్ల రూపాయలు 18 నెలల నుంచి బిల్లులు ఇవ్వని పరిస్థితి. విశాఖ నగరంలో నేను వైఎస్ఆర్ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క రోడ్డు కానీ, ఒక్క డ్రైన్ కానీ ఎక్కడన్నా వేసిన దాఖలాలు ఉన్నాయా? అదే రకంగా మీరు కారు మీద కానీ, మోటార్ సైకిల్ మీద కానీ, బస్సు మీద ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు తెలుసుకోవాలి, ఎవరికి చెప్పవసరం లేదు. ఇవన్నీ కాక మళ్ళీ స్టేట్ హైవేల మీద కూడా టోల్ ట్యాక్స్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రజా వ్యతిరేక బిల్లు, ఆస్తి పన్ను బిల్లు తగ్గించే వరకు పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.